ఐపీఎల్ లో క్రిస్ గేల్ యొక్క టాప్ 5 బెస్ట్ నాక్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. నెంబర్ 5 102 వర్సెస్ కేకేఆర్. 2011లో క్రిస్ గేల్ భయంకరమైన ఇన్నింగ్స్ తో సత్తా చాటాడు. 2011లో ముందు అన్సోల్డ్ గా మిగిలిపోయిన గేల్ ని ఆర్సీబీ వేరే ప్లేయర్ కి రీప్లేస్మెంట్ గా తీసుకుంది. అయితే కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో గేల్ ఎంత డేంజరస్ బ్యాట్స్మెన్ అనేది అందరికి తెలిసేలా బ్యాటింగ్ చేశాడు. కేకేఆర్ ఇచ్చిన 172 రన్స్ టార్గెట్ కోసం బరిలోకి దిగిన ఆర్సీబీకి గేల్ అదిరిపోయే స్టార్ట్స్ అందించాడు. మాస్ బ్యాటింగ్ తో కేకేఆర్ బౌలర్లను ఉతికారేశాడు. కేవలం 55 బాల్స్ లోనే 102 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచిన గేల్ సింగిల్ హ్యాండెడ్ గా ఆర్సీబీని గెలిపించాడు. గేల్ ఇన్నింగ్స్ లో 10 ఫోర్లు 7 భారీ సిక్సర్లు ఉన్నాయి. నెంబర్ 4 92 వర్సెస్ ముంబై ఇండియన్స్. 2013లో క్రిస్ గేల్ ఒక అన్బిలీవబుల్ నాక్ ఆడాడు. ముంబై ఇండియన్స్ తో జరిగిన ఈ మ్యాచ్ లో గేల్ ముంబై బౌలర్లకు చుక్కలు చూపించాడు. పిచ్ బౌలర్లకు ఫేవర్ గా ఉన్న పిచ్ పై మిగతా బ్యాటర్స్ అందరూ ఫెయిల్ అయినప్పటికీ గేల్ మాత్రం కంఫర్టబుల్ గా బ్యాటింగ్ చేశాడు. స్టేడియం మొత్తం బౌండరీలు మోత మోగించాడు. కేవలం 58 బాల్స్ లో 5 ఫోర్లు 11 భారీ సిక్సర్లతో 92 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు. మిగతా బ్యాటర్స్ అందరూ కలిసి 62 బాల్స్ లో కేవలం 48 రన్స్ స్కోర్ చేస్తే గేల్ ఒక్కడే 58 బాల్స్ లో 92 రన్స్ స్కోర్ చేశాడంటేనే గేల్ డామినేషన్ ఏ రేంజ్ లో ఉందో అర్థమవుతుంది. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ కేవలం 2 పరుగుల తేడాతో గెలిచింది. నెంబర్ 3 96 వర్సెస్ కేకేఆర్. 2015లో క్రిస్ గేల్ మ్యాచ్ విన్నింగ్ నాక్ తో బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. కేకేఆర్ తో జరిగిన ఈ మ్యాచ్ లో క్రిస్ గేల్ వన్ మ్యాన్ షోతో అదరగొట్టాడు. కేకేఆర్ ఇచ్చిన 178 రన్స్ టార్గెట్ కోసం బరిలోకి దిగిన ఆర్సీబీ టీం కి క్రిస్ గేల్ ప్లేయింగ్ స్టార్ట్స్ ని ఇచ్చాడు. ఒకవైపు వరుసగా వికెట్లు పడుతున్నా గేల్ మాత్రం తన అటాక్ ని ఆపకుండా బ్యాటింగ్ చేశాడు. ఈ స్టేజ్ లో 23 బాల్స్ లో 45 రన్స్ కొట్టాల్సిన టైంలో గేల్ కేవలం 12 బాల్స్ లోనే 38 రన్స్ స్కోర్ చేసి ఈక్వేషన్ ని ఈజీగా మార్చేశాడు. మొత్తం 56 బాల్స్ లో 7 ఫోర్లు 7 సిక్సర్లతో 96 రన్స్ స్కోర్ చేసి అవుట్ అయ్యాడు. అయితే ఆల్రెడీ టార్గెట్ ని ఈజీ చేసేయడంతో ఆర్సీబీ ఈ మ్యాచ్ లో ఒక ఓవర్ మిగిలి ఉండగానే మ్యాచ్ ని సొంతం చేసుకుంది. నెంబర్ 2 76 వర్సెస్ ఎస్ఆర్హెచ్. 2016 ఫైనల్లో క్రిస్ గేల్ ఒక ఇంపార్టెంట్ నాక్ ఆడాడు. ఎస్ఆర్హెచ్ తో జరిగిన ఈ మ్యాచ్ లో గేల్ హైదరాబాద్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఎస్ఆర్హెచ్ ఇచ్చిన 209 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ టీం కి ఎలాంటి స్టార్ట్స్ కావాలో దానికి రెట్టింపుగానే అదిరిపోయే స్టార్ట్స్ ఇచ్చాడు క్రిస్ గేల్. బాల్ 1 నుంచి పవర్ఫుల్ బ్యాటింగ్ తో చెలరేగిపోయాడు. కేవలం 38 బాల్స్ లోనే 76 రన్స్ స్కోర్ చేశాడు. ఇందులో 4 ఫోర్లతో పాటు 8 సిక్సర్లు కూడా ఉన్నాయి. గేల్ బ్యాటింగ్ కి ఆర్సీబీ 10 ఓవర్లకి 100 రన్స్ దాటేసింది. అయితే గేల్ అవుట్ అయ్యాక మిగతా బ్యాటర్స్ అందరూ వరుసగా పెవిలియన్ కి క్యూ కట్టేయడంతో ఆర్సీబీ ఈ మ్యాచ్ లో ఓడిపోయింది. కానీ గేల్ ఆడిన ఈ ఇన్నింగ్స్ మాత్రం ఐపీఎల్ ఫైనల్ లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ నాక్ గా ఉండిపోయింది. నెంబర్ 1 175 వర్సెస్ పూణే వారియర్స్. 2013లో పూణేపై క్రిస్ గేల్ ఆడిన ఇన్నింగ్స్ ఐపీఎల్ హిస్టరీలోనే ద బెస్ట్ నాక్ గా చెప్పొచ్చు. ఈ మ్యాచ్ లో క్రిస్ గేల్ పూణే బౌలర్ల చేత నరకం స్పెల్లింగ్ రాయించాడు. ఫోర్లు సిక్సర్లతో స్టేడియం మొత్తం హోరెత్తించాడు. కేవలం 30 బాల్స్ లోనే గేల్ తన సెంచరీని కంప్లీట్ చేశాడు. మొత్తం 66 బాల్స్ ఆడిన గేల్ 175 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు. గేల్ ఇన్నింగ్స్ లో 13 ఫోర్లు 17 భారీ సిక్సర్లు ఉన్నాయి. గేల్ విధ్వంసానికి ఆర్సీబీ 264 పరుగుల భారీ లక్ష్యాన్ని పూణే ముందు ఉంచింది. కేవలం 30 బాల్స్ లోనే సెంచరీ చేసిన గేల్ ఐపీఎల్ లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ప్లేయర్ గా ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నాడు. అలాగే 175 పరుగులు చేసిన గేల్ ఐపీఎల్ లో హైయెస్ట్ ఇండివిజువల్ స్కోర్ చేసిన ప్లేయర్ గా కూడా రికార్డ్ ని సొంతం చేసుకున్నాడు.